ఆయన నీ కొరకు పరలోకమును దిగి వచ్చినాడు. తండ్రైన దేవుడు నీ కొరకే పంపినాడు. కారణం ఏంటంటే నువ్వు చనిపోయినాక మరలా లేపబడడానికి, ఆ నిత్య జీవునికి అనుగ్రహింపబడడానికి, ఆయన పరలోక రాజ్యానికి వారసుగా చేయడానికి, వారసత్వానికి అనుగ్రహింపబడడానికి, ఆ పరలోక రాజ్య వారసత్వము నువ్వు పొందుకొని ఆయన సన్నిధికి రావడానికి ఆయన నిన్ను ఆయన పరలోకం దిగి వచ్చిన నిజమైన నిత్య జీవమైన ఆహారం అని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శరీరాన్ని ఒకవేళ ఒక నెల మిస్ అయిపోయినా, ఒక నెల మిస్ అయిపోయిందని అనుకోకుండా ప్రేమ తెలిపించారు. ఎందుకంటే ఆ ఒక్క నెల మిస్ అయినటువంటి దాన్ని ఎవరు పూడ్చాలి? ఎలా నువ్వు లేపబడతావు, ఎలా నువ్వు పైకి లేస్తావు, ఎలా నిత్య జీవాన్ని పొందుకుంటావు, ఎలా పరలోక రాజ్య వారసత్వాన్ని నువ్వు పొందుకుంటావు అని వాక్యం నిన్ను సూటిగా అడుగుతున్నటువంటి మాట ప్రేమ బిడ్డారా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒక చక్కటి మాట అంటాడు ఆయన. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తుంటే ఆయన నిత్య జీవం అన్నాడు, ఆయన చిత్తం అని చెప్పినాడు, ఆయన నీలో ఉంటున్నాడు, నువ్వు ఆయనలో ఉండాలని ఎంత స్పష్టంగా చెబుతూ ఉన్నాడో, నువ్వు ఎందుకు పాల్గొనాలో కూడా చాలా క్లియర్ గా చెబుతూ ఉన్నాడు.